మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని భాష్యం విద్యా మందిర్లో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. గతంలో డిగ్రీ పూర్తి చేసిన వారికి మాత్రమే గ్రాడ్యుయేషన్ డే నిర్వహించేవారు అని కానీ ఇప్పుడు ప్రైమరీ పూర్తి చేసుకొని 1వ తరగతిలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఎంతగానో ఆకట్టుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఈఓ యాదగిరి, హై స్కూల్ ప్రిన్సిపాల్ సాంబయ్య, కోపరేటివ్ సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెంట్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు హౌస్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి భాష్యం విద్యా మందిర్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా సహకరించినందుకు పేరుపేరున ధన్యవాదాలు. చిన్నపిల్లలు ప్రీ ప్రైమరీ లెవెల్ను దాటి ఫస్ట్ క్లాస్ స్కూల్ లెవెల్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం జరిగింది. ఇంతకుముందు మనం డిగ్రీ పీజీ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ డే ఉంటుండే, కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే ప్రీ ప్రైమరీ లెవెల్ స్కూల్లో స్కూల్ లెవెల్ సెకండరీ లెవెల్ ఉంటుంది. కాబట్టి ప్రీ ప్రైమరీ లెవెల్ దాటి స్కూల్ లెవెల్కి వెళ్తున్నటువంటి పిల్లలందరూ కూడా గ్రాడ్యుయేట్ అయ్యారు కాబట్టి వాళ్ళకు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పిల్లలకి పట్టాలను మరియు బహుమతులు ఇవ్వడం జరిగింది.